హాయ్ ఫ్రెండ్స్, బాగుండారా? నేను మీ ఊసూరు రైతు బిడ్డ. మనమందరూ ఎదురు చూస్తూ ఉండే కార్కన్పల్లి సంక్రాంతి పండుగ వచ్చేసింది. ఎప్పుడో కాదు, అది రేపే. మా అమ్మ అయితే ఫుల్ వెయిటింగ్లో ఉన్నారు ఫ్రెండ్స్, ఎప్పుడెప్పుడు వస్తుందా అనేసి. ఏంటంటే కార్కన్పల్లి వచ్చి మా అమ్మ పుట్టినూరు అనమాట. వాళ్ళు పుట్టినింటి ఇంకా ఫోన్ వచ్చిందే చాలు ఏం మకంలో ఏం కళ వచ్చేసే, ₹1,00,00,000 ఇస్తే కూడా ఆ కళ మనం చూసే కయ్యలేదు. అంత సంతోషం మకంలో. ఈ సంపెంగ పువ్వు అరలుతుంది కదా, ఆ మారి అంత హ్యాపీనెస్ నేను ఎప్పుడూ చూడలే. అంత హ్యాపీనెస్ మా అమ్మకంలో. వాళ్ళు పుట్టినింటి ఇంకా ఫోన్ వచ్చింది, అంత ఖుషి అయిపోయా పండుగ రమ్మనేసి. ఎప్పుడెప్పుడా అనేసి కాసుకో ఉండారు. అందరికీ అంతే కదా ఫ్రెండ్స్, మా అమ్మకేనా మాకు కూడా మామూలు ఇల్లు అంటే ఇష్టం కదా. మేనమామ ఇల్లు అంటే ఎవరికి ఇష్టం ఉండేలే. మేనమామ అయినా వాళ్ళ ఊరైనా ఎవరికి ఇష్టం ఉండేలే చెప్పండి. అదేమో ఫ్రెండ్స్, ఆడబిడ్డలకి పుట్టినింటిని ఇంకా పండుగ రమ్మని ఒక ఫోన్ వస్తే చాలు ఎగురు గంతేస్తారు. అట్లే అంత ఇష్టం అనమాట ఆడబిడ్డలకి పుట్టినింట్లో. మా అవ్వ ఒక మాట చెప్పేది ఫ్రెండ్స్, తల్లిదండ్రులు లేకపోయినా మేనమామ ఉండాలా అనేసి. ఏంటికైతే అంటే అమ్మలో సగం కదా మామ, దానికే ఫ్రెండ్స్ ఆ మాట చెప్తా నేను పెద్దోళ్ళు. ఈ పండుగకి ఆయా ఊర్లు ఇంకా ఎద్దులు వస్తుందో ఆ ఎద్దుల పేరేమో కామెంట్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోవద్దు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. జై హింద్.